2024 హైదరాబాద్ రియల్ ఎస్టేటు చాలా టఫ్ టైంని ఫేస్ చేసిందని చెప్పవచ్చు. 2024 రివ్యూని ఒక్కసారి పరిశీలిస్తే మొదటి నుంచి నేటి వరకు కూడా రియల్ ఎస్టేట్ మందగమనంలో నడవడానికి అనేక కారణాలే కనిపిస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా మొదట్లో రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మేలో ఆంధ్ర ఎలక్షన్స్ ఉన్నాయి. ఆంధ్ర ఎలక్షన్స్ తర్వాత అమరావతి పుంజుకుంటుందనే ఒక భావన కావచ్చు, లేదంటే కనుక ఈ చివరి సంవత్సరంలోనే మనకి యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి. యుఎస్ ఎలక్షన్స్ తర్వాత ఎటువంటి ప్రభావం ఉంటుందో గ్లోబల్ డెసిషన్స్కి సంబంధించి అని చెప్పి అదొక వెయిటింగ్ కావచ్చు, లేదంటే కనుక ఇప్పటికీ తొలగలేనటువంటి యుద్ధ వాతావరణం కావచ్చు గ్లోబల్గా. అదేవిధంగా మనకి ఇంకా రేషన్ నడుస్తుంది, గ్లోబల్ రేషన్. ఆ గ్లోబల్ రేషన్ యొక్క ఇంపాక్ట్ జాబ్స్ మీద పడుతుంది, ఒక జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంటుందేమో అని ఒక రీజన్ కావచ్చు. వీటన్నిటితోటి అనేక మంది డబ్బులున్నా కానీ ఇన్వెస్ట్మెంట్స్ని పోస్ట్పోన్ చేసుకుంటూ 2024 సంవత్సరంలో కాలయాపన చేశారు. కాకపోతే మీ అందరూ తెలిసిన విషయమే, నేను కేవలం యూట్యూబ్ వీడియోస్ని ఏదో ఆర్టికల్స్ చదివి మీకు చెప్పే వ్యక్తిని కాదు. గత 15 సంవత్సరాల నుంచి నేను రియల్ ఎస్టేట్లో సేల్స్లో పనిచేస్తున్నాను. నిజంగా గత 2 నెలల నుంచి నాకు సేల్స్ పెరిగాయి. నాకే కాదు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా లాస్ట్ 2 మంత్స్ పర్ఫార్మెన్స్ తోటి హ్యాపీగా ఉన్నారు. అయితే ఇది కేవలం ఈ 2-3 నెలలకే పరిమితం కాబోతుందా, లేదంటే కొత్త సంవత్సరం 2025లో కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యి 2025 మరొక హైలైట్గా నిలవబోతుందా రియల్ ఎస్టేట్లో అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీ సాయి కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్లాటిఫై. మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఎంతోమంది వాచ్ చేస్తున్నారు. వాళ్ళకున్న డౌట్స్ని కాల్ చేసి క్లారిఫై చేసుకుంటున్నారు. మీరు సబ్స్క్రిప్షన్ చేస్తే మేము మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ఒక మోరల్ సపోర్ట్గా నిలుస్తుంది మీ సబ్స్క్రిప్షన్. కావున ఎవరైనా వీడియోని చూస్తూ సబ్స్క్రిప్షన్ ఇప్పటికీ చేసుకోకపోతే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2024 రియల్ ఎస్టేట్ స్లోడౌన్ అనేది కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం గత 2 నెలలుగా హైదరాబాద్ రియాలిటీలోకి పెరుగుతున్న పెట్టుబడులే. సో 2025లో ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యి మ్యాక్సిమం హైట్స్ని, సరికొత్త పీక్స్ని చూడబోతుందని చెప్పి చాలామంది అభిప్రాయం. దానికి చాలా స్ట్రాంగ్ రీజన్సే కనపడుతున్నాయి. ఇప్పుడు ఆ స్ట్రాంగ్ రీజన్స్ని ఒక్కొక్కటిగా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ టారిఫ్ వార్స్, చైనా +1 స్ట్రాటజీ. రీసెంట్గానే అమెరికా ఎలక్షన్స్లో ట్రంప్ విజయం సాధించారు. మెక్సికో నుంచి వస్తున్నటువంటి వలసల ఆక్రమణలు ఆపడానికి, అలానే చైనా ఏదైతే అక్రమంగా అమెరికాలోకి డ్రగ్స్ని పంపిస్తుంది, ఆ డ్రగ్స్ని అరికట్టే దిశగా చైనా, మెక్సికో, కెనడాలపైన నేను భారీగా టారిఫ్స్ని పెంచబోతున్నాను. ఏదైతే అమెరికా దిగుమతి చేసుకుంటుందో ఆ వస్తువులపైన ట్యాక్సులు పెంచబోతున్నాను, నా మొదటి సంతకం కూడా వాటిపైనే ఉంటుందని చెప్పి రీసెంట్గానే ఒక కీలక ప్రకటన చేశారు. 2025 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో ఇప్పుడు ఇదే ఇండస్ట్రీస్లో హాట్ టాపిక్. మీ అందరికీ తెలుసు, కరోనా సంక్షోభంలో ఎక్కువ మంది ఇండస్ట్రియలిస్టులు చైనా +1 స్ట్రాటజీని చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా అమలు చేశారు. అందులో ఎక్కువగా లాభపడిన దేశాల్లో భారతదేశం ఒకటి. మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్పాలంటే కనుక హైదరాబాద్ వాసులందరికీ ఫాక్స్కాన్ తెలిసింది. ఫాక్స్కాన్ అనేది యాపిల్కి ఒక సబ్సిడరీ యూనిట్ అన్నమాట. సో ఇప్పుడు యాపిల్ లాంటి బ్రాండ్స్ కాకుండా ఎన్నో రకాల కంపెనీలు, ఎంఎన్సీలు చైనా +1 స్ట్రాటజీలో ఇండియాని ఎంచుకున్నాయి. ఎక్కువ మంది ఉత్పత్తులు ఎవరైతే ఒక కంపెనీ ప్రొడక్ట్ చేస్తుందో వాళ్ళందరూ చూసేది 2-3 ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఆ దేశంలో తయారయ్యే ఉత్పత్తులు అదే దేశంలో కనుక మనం అమ్ముకోగలిగితే ఎక్కువ మొత్తంలో మనకి సేఫ్ సేల్స్ ఉంటాయని చెప్పి ఒక భావన చేస్తారు. అలానే వర్క్ ఫోర్స్ కూడా ఇండియాలో చాలా చీప్గా దొరుకుతుంది. అంటే తక్కువ శాలరీస్తో పనిచేసే దేశాల్లో ఇండియా ఒకటి. అట్లానే యంగ్ జనరేషన్ ఉంది. సో మనకి పాపులేషన్ కూడా చాలా పెద్దది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చైనా +1 స్ట్రాటజీ అన్నప్పుడు ఇండియా ఫస్ట్ ప్రయారిటీలో ఉంది. ఎప్పుడైతే ఒక ఎఫ్డిఐ రూపంలో ఇండియాకి పెట్టుబడులు రాబోతాయో ఆ పెట్టుబడులన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీస్ని బేస్ చేసుకొని జరుగుతాయి. మనందరికీ తెలిసిన మెట్రోపాలిటన్ సిటీస్ ఒక 5-6 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి ఇండియాలో. వాటిల్లో హైదరాబాద్ ఒక ఎమర్జింగ్ హాట్స్పాట్ మెట్రోపాలిటన్ సిటీగా ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే రీసెంట్గా వచ్చినటువంటి ఫాక్స్కాన్ ఇన్వెస్ట్మెంట్. భవిష్యత్తులో ఫాక్స్కాన్ లాంటి మరిన్ని కంపెనీలు హైదరాబాద్ ఎమర్జింగ్ లొకేషన్స్లో
గవర్నమెంట్కి ల్యాండ్స్ ఉన్న చోట చూడబోతున్నాం. అటువంటి పాజిటివ్ న్యూస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఒక మంచి బూస్ట్ని ఇవ్వబోతుంది. లో ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ రిడక్షన్ ఆఫ్ సిఆర్ఆర్ బై ఆర్బీఐ. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఇది ఆర్బీఐ వాళ్ళు డిసైడ్ చేస్తారు. బ్యాంకులు ఏవైతే తమ నిల్వలు ఉంటాయో ఆ నిల్వల్లో కొంత మనీని, అంటే సిఆర్ఆర్ రేషియో అంటాం దాన్ని, 4.5% డిపాజిట్స్ని ఆర్బీఐ వాళ్ళ దగ్గర ఉంచాలన్నమాట. ఆర్బీఐ వాళ్ళు ఈ బ్యాంక్స్ని రెగ్యులేటరీ మరియు మానిటరింగ్ చేస్తారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సిఆర్ఆర్ రేషియోని ఆర్బీఐ వాళ్ళు తగ్గించారు. ఒక 0.5% తగ్గించారు. 4.5% నుంచి 4కి తీసుకొచ్చారు రీసెంట్గానే. దీనివల్ల ఏమైందంటే బ్యాంక్స్లోకి తిరిగి మనీ చేరబోతుంది. ఆ టోటల్ వాల్యూ ఎంత ఉందో తెలుసా? 1,16,000 కోట్లు తిరిగి బ్యాంకులో రాబోతున్నాయి. ఈ మనీని తిరిగి బ్యాంకులు ఏంటంటే పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఎకానమీ పెంచాలి. ఈ మనీ ఎప్పుడైతే పబ్లిక్ రీచ్ అవుతాయో, అంటే లోన్ల రూపంలో బ్యాంకులు ఆఫర్ చేస్తాయి. మనం కూడా ఏదైనా పర్చేజ్ చేయాలంటే అయితే మన దగ్గర ఉన్న డబ్బులతో పర్చేజ్ చేస్తాం. లేదంటే కనుక ఏం చేస్తాం, తక్కువ ఇంట్రెస్ట్ రేట్లు కనుక ఉంటే మనం లోన్స్ తీసుకొని పర్చేజ్ చేస్తాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు మనీని సిఆర్ఆర్ తగ్గించి పబ్లిక్లోకి ఫ్లో చేయడం ద్వారా ఈ సేల్స్ పర్చేజ్ పెరుగుతుంది. మీ అందరికీ తెలుసు, రియల్ ఎస్టేట్లో పర్చేజ్ చేసే ఎక్కువ వాల్యూమ్ కూడా బ్యాంక్ లోన్స్ తీసుకొని మనం పర్చేజ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ సిఆర్ఆర్ రేషియో రీసెంట్గా ఆర్బీఐ తగ్గించిందో ఇది కూడా రియల్ ఎస్టేట్కి ఒక బిగ్ బూస్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఫిబ్రవరిలో ఇంకొక సమావేశం జరగబోతుంది ఆర్బీఐ వాళ్ళది. ఆ సమావేశంలో రెపో రేట్ను కూడా తగ్గిస్తారని చెప్పి టాక్ ఉందన్నమాట. ఈ రెపో రేట్ తగ్గిస్తే మీకు ఇంకా తక్కువకి ఇంట్రెస్ట్ దొరుకుతుందన్నమాట. తక్కువ ఇంట్రెస్ట్కి మీకు పెద్ద మొత్తం లోన్ తీసుకొని రియల్ ఎస్టేట్ అసెట్లు కొనడం గతంలో కూడా జరిగింది. కరోనా టైంలో ఒక హిడెన్ కరెంట్గా సేల్స్ పెరగడానికి హెల్ప్ అయిన మెయిన్ ఫ్యాక్టర్స్ కూడా ఇవే. కరోనా టైంలో ఏం చేశారంటే లోన్స్ని బాగా యూటిలైజ్ చేసుకొని రియల్ ఎస్టేట్ అసెట్స్ని కొన్నారు. అందువల్ల మీకు కరోనా టైంలో సేల్స్ బాగా బూస్ట్ అయ్యాయి. దాంతో ఒకేసారి మీకు ప్రైస్ అప్రిషియేషన్ కూడా జరిగింది. ఇప్పుడు 2025లో కూడా అదే జరగబోతుంది. అందువల్ల ఎవరైనా ఇంకా తమ నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేసుకుంటుంటే కనుక ఇప్పుడే రియలైజ్ అయ్యి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు మీ ఆలోచనను మళ్లించండి. డాలర్ వర్సెస్ రూపీ. రీసెంట్గా డాలర్ స్ట్రాంగ్ అవుతూ వస్తుంది. రూపీ వాల్యూ ఆల్ టైమ్ లోకి చేరింది. గత 4 సంవత్సరాల్లో మీరు డేటాను కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కరోనా తర్వాత 2023 వరకు కూడా రూపీ బాగా వీక్ అవుతూ వచ్చింది. 2023 నుంచి 2024 లేటెస్ట్ వరకు కూడా చాలా స్టేబుల్గా ఉందన్నమాట రూపీ వాల్యూ. మరీ అంత ఎక్కువ ఫాల్ అవ్వాల. సో మీరు అబ్జర్వ్ చేస్తే 2020 నుంచి 2023 వరకు కూడా ఎక్కువ మంది ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి బాగా ఇష్టపడ్డారు. ఇండియన్ రియల్ ఎస్టేట్లో బాగా గెయిన్ అయ్యారు కూడా. లాస్ట్ 1 ఇయర్లో ఎక్కువ డిఫరెన్స్ లేదు కాబట్టి ఇది డాలర్ వర్సెస్ రూపీ కంపారిజన్లో ఎక్కువ డిప్రిషియేట్ కాలేదు కాబట్టి రూపీ వాల్యూ మీకు ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెద్దగా రాలే. ఇది కూడా ఒక అండర్ కరెంట్ రీజన్ అనే చెప్పొచ్చు. రీసెంట్గా మరలా మనకి ఎన్ఆర్ఐ కాల్స్ పెరిగాయి, ఎన్ఆర్ఐ ఎంక్వైరీస్ రియల్ ఎస్టేట్ గురించి పెరిగాయి. ఇది కూడా ఒక మంచి సెంటిమెంటు 2025 రియల్ ఎస్టేట్ మార్కెట్ అని చెప్పొచ్చు. మిగతా దేశాల్లో ఉన్న రియల్ ఎస్టేట్తో కంపేర్ చేస్తే ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ని ఆర్జించవచ్చు అని చెప్పి ఎక్కువ ఆర్ఓఐ ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉంది కాబట్టి ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఎప్పుడూ కూడా ఇండియన్ రియల్ ఎస్టేట్ని కన్సిడరేషన్లో తీసుకుంటారు. దానికి అదనంగా ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఎన్ఆర్ఐస్గా పిలువబడుతున్నారో వాళ్ళంతా మనీని ఎర్న్ చేయడానికి, సేవ్ చేయడానికి జాబ్ ఆపర్చునిటీస్ మీద ఇతర దేశాలకు వెళ్తున్నారు. తిరిగి ఎప్పటికైనా ఇండియాకు వచ్చి సెటిల్ అవుదామనే భావనలోనే ఈ రోజుకి చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎప్పుడైతే ఇట్లాంటి మంచి అవకాశం ఉంటుందో అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు మ్యాక్సిమం యూటిలైజేషన్ చేసుకుంటున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే మీకు ఇంతమందిలో చెప్పినటువంటి రెఫరెన్స్. అందువల్ల ఎమర్జింగ్ హైదరాబాద్ లొకేషన్స్లో ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు, సేల్స్ కొంటున్నారు, రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఎన్ఆర్ఐ కస్టమర్స్ నుంచి. మీరు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా దీన్ని గమనించండి సీరియస్గా. అమరావతి వర్సెస్ హైదరాబాద్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి వర్సెస్ హైదరాబాద్ అంటూ ఎన్నో రకాల ఆర్టికల్స్ని, ఎన్నో రకాల వీడియోస్ని, ఎంతో చర్చ ప్రధానంగా ఈ 2 నగరాల మధ్య ఉన్న రియల్ ఎస్టేట్ గురించి జరిగింది. అయితే అమరావతి రియల్ ఎస్టేట్ 3 నాళ్ళ ముచ్చటే అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. విజయవాడ వరదల తర్వాత
అమరావతి రియల్ ఎస్టేట్ క్రమంగా స్లో డౌన్ అవుతూ వచ్చింది. బేసిక్ ఇన్ఫ్రా లేకపోవడము, నిధుల కొరతతోటి అమరావతి ప్రాజెక్టు ఎప్పుడు కార్యరూపంలోకి వస్తుందో తెలియని పరిస్థితి. ఈరోజు కూడా సిఆర్డీఏ కోర్ రీజియన్లో ప్లాట్స్ ఎవరైతే ఓన్ చేసుకున్నారో వాళ్ళు స్వయంగా వెళ్ళి తమ ప్లాట్ను చూడలేని పరిస్థితి. ఆన్ పేపరో లేదంటే మాస్టర్ ప్లాన్లో చూసుకొని మా ప్లాట్ అమరావతిలో ఈ ప్రాంతంలో వస్తుందని చెప్పుకునే పరిస్థితి ఈరోజుకి అక్కడ ఉంది. ఇది కూడా అమరావతి స్లో డౌన్ అవడానికి ఒక ప్రధాన కారణం. ఈరోజు మీరు చూస్తే కనుక అమరావతి వర్సెస్ హైదరాబాద్ రేస్లో క్లియర్ విన్నర్ హైదరాబాద్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో గంజి నుంచి బెంజి వరకు ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్లో బతకగలరు. మీకు అమరావతిలో ఇటువంటి అవకాశం ఉండదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజునే మీరు ఒక హయ్యర్ వాల్యూస్లో ల్యాండ్ కొంటున్నారు. ఇప్పుడు మనం బెంగళూరుని చూస్తే కనుక 6 నెలలు సంవత్సరం అడ్వాన్స్లు ఇచ్చేసి మనం అక్కడ రెంటల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే పరిస్థితి రేపు భవిష్యత్తులో అమరావతిలో కూడా క్రియేట్ అయితే అక్కడ ఒక లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు బతకలేరు. సో అది సస్టైనబుల్ సిటీ కాదు. ఎప్పటికీ ఈ రేసులో హైదరాబాదే ఒక క్లియర్ విజన్ తోటి ముందరకెళ్తుంది. ఇక్కడ ఉన్న ఎకోసిస్టమ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు కావచ్చు, ఈ రేసులో హైదరాబాద్ని అందరికంటే ముందు వరుసలో నిలబెట్టాయి. దీనివల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎవర్ గ్రీన్, ఇంకా దీనికి ఫాలోన్ ఉండదు అనే ఒక ఉద్దేశం కూడా ఈరోజు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లో చాలా క్లియర్గా కనపడుతుంది. ఇంచుమించుగా 2023 హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఏవైతే రేట్లు ఉన్నాయో అదే రేట్లతోటి ఈరోజు కూడా ప్రాపర్టీస్ కస్టమర్లకు అందుబాటులో దొరుకుతున్నాయి. ఇది నిజంగా ఈరోజు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి లక్కీ అనే చెప్పవచ్చు. అందుకనే గత 2 months నుంచి ప్రాపర్టీలో సేల్స్ అనేవి అమాంతం పెరిగాయి. ఇంకొక స్ట్రాంగ్ ఆర్గానిక్ రీజన్ మీ అందరూ చెప్పాలంటే కనుక హైదరాబాద్కి ఎవ్రీ ఇయర్ దాదాపు 4 నుంచి 5 లక్షల మంది కొత్త వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్ని ఎంచుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ నగర జనాభా 1,20,00,000. ఈ 1,20,00,000 అదనంగా యాడ్ అవుతున్న 4 నుంచి 5 లక్షల కొత్త జనాభా హైదరాబాద్ ఆర్గానిక్ గ్రోత్లో హెల్ప్ అవుతారు. గవర్నమెంట్స్ ఏమైనా చేసినా చేయకపోయినా, ఎటువంటి ఎక్స్ ఫ్యాక్టర్ సపోర్ట్ చేయకపోయినా హైదరాబాద్కు ఉన్న ఒక మంచి ట్యాగ్ లైన్ ఏంటంటే హైదరాబాద్ ఎవర్ గ్రీన్. ఈ ట్యాగ్ లైన్ తోటి హైదరాబాద్ ఆర్గానిక్ గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని, అలానే భవిష్యత్తులో హైదరాబాద్కి ఉన్న ఆపర్చునిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ని రీస్టార్ట్ చేశారు. ఎవరైనా ఇంకా చేయకుండా ఏదైనా రేట్లు పడిపోతాయి అనుకుంటే అది ఒక భ్రమే. ఎందుకంటే మార్కెట్ ఇంత స్లో డౌన్ అయిందని చెప్పినా గత సంవత్సర కాలంగా ఎక్కడ ₹1 రేటు తగ్గపోగా న్యూ లాంచ్లు ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయో ఆ న్యూ లాంచ్ ప్రాజెక్టుల ప్రైసెస్ ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది కానీ ఫాలో అవ్వాలి. ఎందుకంటే హైదరాబాద్కి ఒక హోల్డింగ్ కెపాసిటీ ఉన్న ఇన్వెస్టర్స్ ఉన్నారు. అదేంటి, వెంచర్ చేసే వాళ్ళల్లో ఆల్రెడీ హోల్డింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళే వెంచర్లు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ఫాలో అవును కాదు. మీరైనా సరే ఒక ప్రాపర్టీని ఒక వాల్యూతో కొంటే తక్కువకైతే అమ్ముకోరు కదా. అప్రిషియేట్ అయిన వాల్యూ వస్తే, మంచి రిటర్న్స్ వస్తే, మంచి వాల్యూ మీకు అమ్మితే వస్తుంది అనుకున్నప్పుడే మీరు అమ్ముతారు కదా. ఈ అన్నీ కూడా హైదరాబాద్కి ఒక బ్యాకప్ లాంటివి. ఈ బ్యాకప్ స్ట్రాంగ్గా ఉంది, బేస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో హైదరాబాద్ ఎవర్ గ్రీన్. న్యూ గవర్నమెంట్ ఏ రియాలిటీ బ్రేకర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ ఒక్కసారి స్లో డౌన్ అయింది. కాంగ్రెస్ అయితే దానికి రీజన్ కాదు, బట్ డిఫరెంట్ రీజన్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం పాస్ట్లో. ఆ ఎక్స్ ఫ్యాక్టర్స్ వల్ల ఒక్కసారిగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. ఇది నిజంగా చెప్పాలంటే ఒకందుకు మంచిదనే మనం మాట్లాడుకోవాలి. నాకు బాగా గుర్తు 2023 ఎలక్షన్స్ జరిగే ముందర చాలామంది ప్యానిక్ అయిపోయారు. భవిష్యత్తులో మేము హైదరాబాద్లో ప్రాపర్టీ కొనలేమేమో, ఇదే మా లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చేమో, మరలా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎప్పుడు ఛాన్స్ వస్తుందో అని చెప్పి ఒక ప్యానిక్ మూడ్లో ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే హైదరాబాద్లో రేట్లు పాస్ట్ డికేడ్ హ్యూజ్గా పెరిగాయి. ఈరోజు మనం ఒక హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎంట్రీ లెవెల్ అనేది చాలా హైగా ఉంది. హ్యూజ్ క్యాపిటల్స్ తోటి ఎంట్రీ కావాల్సి వస్తుంది అనే చాలా డౌట్స్, చాలా ఆందోళన కూడా ఎక్స్ప్రెస్ చేశారు. బట్ అటువంటి వాళ్ళకి ఇప్పుడు మరలా రీఇన్వెస్ట్ చేయడానికి, రిఫ్రెష్ అవ్వడానికి ఒక బ్రీతింగ్ స్పేస్ గత సంవత్సర కాలంలో దొరికిందనే చెప్పొచ్చు. ఇప్పటివరకు మనం చర్చించుకున్న ఆర్గానిక్ రీజన్స్ తర్వాత 2025 హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పనే లేదు. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ట్రాక్లోకి వచ్చింది. ఇక హైట్స్ని రీచ్ అవ్వడమే మిగిలిందనమాట. ఎవరైనా మీలో వీడియో చూస్తూ
హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఓపెన్ ప్లాట్స్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడున్న అన్ని హైవేస్తో కంపేర్ చేస్తే ముంబై హైవేకి ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ముంబై హైవేలోని సదాశివపేట జహీరాబాద్ మధ్యలో గవర్నమెంట్కి 17,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఏదైనా ఒక కంపెనీ ఒక ఎఫ్డిఐ రూపంలో కనుక ఇండియాలో దట్టు హైదరాబాద్ని కనుక ఎంచుకుంటే ప్రజెంట్ ఉన్న యాక్టివ్ సైజుల్లో ముంబై హైవేలోని జహీరాబాద్ నిమ్స్ అనేది లార్జెస్ట్ సైజ్ అనే చెప్పొచ్చు. సో ఇక్కడ మీకేంటంటే ఎక్కువ మొత్తం ల్యాండ్ బ్యాంక్తో పాటు పెద్ద మొత్తంలో పెట్టుబడులు, అదేవిధంగా లక్షలాది ఎంప్లాయ్మెంట్ కూడా ఈ ప్రాంతంలో రాబోతుంది. అందుకనే ప్రజెంట్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ముంబై హైవే అనేది లీడింగ్లో ఉంది. ముంబై హైవేలో మీరు ఎవరైనా ప్లాట్ కొనాలనుకుంటే కనుక డిస్ప్లేలో కనపడుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మంచి రేటు, మంచి ప్లాట్ ఇప్పించే బాధ్యత నాది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి రీచ్ అయ్యేలాగా మన వీడియోని షేర్ చేయండి. ఎవరైనా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సాయి కృష్ణ, మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం.